ఇప్పటిదాకా మనం ఏం చేసామనంటే లగ్నాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది ఈజీగా నేర్చుకున్నాం. ఇప్పుడు ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ వాడైనా కూడా మనం లగ్నం ప్రిపేర్ చేసుకున్నా కూడా బేసిక్ ఫండమెంటల్ మనకు ఆల్రెడీ అర్థమైపోయింది, లగ్నం అనేది ఎలా ఏర్పడుతుంది అనేది. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఒక జాతక చక్రాన్ని తీసుకున్నట్లయితే ఎన్ని రకాల భావాలు ఉంటాయి, అవి ఎలా ఏర్పడతాయి, అవి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయో చెప్పుకుందాం. అసలు ఏ జాతక చక్రాన్ని ఎందుకు తీసుకుంటాం మనం? లైఫ్లో ఈవెంట్స్ని లేదా ఈ లైఫ్లో వచ్చే ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి తీసుకుంటున్నాం. ఈ ఎమోషన్స్ అన్నీ కూడా 12 రకాలుగా డివైడ్ చేయబడినాయి. అంటే మనకు 12 రాసులు ఉన్నాయి కాబట్టి 12 రకాలుగా డివైడ్ చేయబడినాయి. లైఫ్లో 12 ఎమోషన్స్ ఉంటాయా అంటే అంతకన్నా ఎక్కువ ఉంటాయి. అవన్నీ కూడా ఒక్క రాశిలో 10,000 ఎమోషన్స్ వరకు కెపాసిటీ ఉంది. అంటే దాదాపు అన్ని రకాల ఎమోషన్స్ దాని కిందికి వస్తూ ఉంటాయి. సో దాన్ని బట్టి ఐడెంటిఫై చేసుకోవాలి. ఫస్ట్ అసలు ఆ 12 రకాల భావాలు ఏంటి లైఫ్లో ఉండేవి అనేది ఫస్ట్ రాశి చక్రం గీస్తే ఒక్కొక్కటి డిస్కస్ చేస్తూ వెళ్ళొచ్చు. అవి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి, ఏ టైంలో ఏ విధంగా వాటిని మనం కన్సిడర్ చేయాలి, దాన్ని ఎక్కడ అప్లై చేస్తే రిజల్ట్స్ వస్తాయి. ఉదాహరణకి ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకేంటి, ఓ మ్యారేజ్ ఉంది. మ్యారేజ్ అవ్వాలంటే అసలు ఏ భావాన్ని చూడాలి? భావం అంటే ఫీలింగ్, ఎమోషన్. ఏ భావాన్ని చూడాలి? జాతక చక్రంలో దేన్ని పరిశీలిస్తే వివాహం గురించి మనకు అర్థమవుతుంది. జాతక చక్రంలో ఉద్యోగం కావాలి, ఉద్యోగానికి అసలు దేన్ని పరిశీలించాలి, దేన్ని పరిశీలిస్తే ఉద్యోగం గురించి కొన్ని వివరాలు తెలుస్తాయి. ఇవి తెలియాలి అని అంటే మనం భావాలు అనే ఒక టాపిక్ నేర్చుకోవాలి. ఇప్పుడు మనం భావాల గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు రాశి చక్రం గీస్తాను. ఇప్పుడు మనం ఒక శాంపిల్ రాశి చక్రం గీసుకున్నాం. దీనిలో మొదటగా ఉండేది ఏంటిది? మేషరాశి. ఇప్పుడు రాసుల్లాగా మాట్లాడుకోవద్దు, ఎగ్జాంపుల్గా మాట్లాడుకుందాం. 1 అంటే 1వ భావం. అంటే లగ్నం ఎక్కడైతే ఏర్పడిందో అదే లగ్న భావం. లగ్న భావాన్ని తనుభావం అంటారు. తను అంటే శరీరం అని అర్థం అనమాట. ఈ శరీరం అంటే మనిషికి ఒక శరీరం ఉంటేనే వాడు ఏదైనా చేయగలుగుతాడు, వాడికి ఏదైనా ఎమోషన్ ఉంటుంది. శరీరం లేనప్పుడు ఏముండదు కదా. సో లగ్న భావం అంత ఇంపార్టెంట్. మనం అనేది ఉంటే మనకు జాతకం అనేది ఉంటుంది, ఏదైనా ఉంటుంది. మనమే లేనప్పుడు ఏది ఉండదు. కాబట్టి లగ్న భావం అంత ముఖ్యమైనది. ఒక వ్యక్తి ఏదైనా చెయ్యాలనుకున్నాడు, ఒక సక్సెస్ఫుల్గా ఏదైనా అయ్యాడంటే తను ఉంటేనే తను ఏదైనా అయినా తనకి యూజ్, లేకపోతే లేదు కదా. సో లగ్న భావం అంత ఇంపార్టెంట్. లగ్న భావం నుంచి ఏం పరిశీలిస్తారు? జాతక చక్రంలో లగ్న భావం నుంచి ఆ మనిషి ఎలా ఉంటాడు, మనిషి క్యారెక్టరిస్టిక్స్ ఏంటిది, మనిషి క్యారెక్టర్ ఎలాంటిది, ఇలాంటి అనేక విషయాలు, ఆరోగ్యం కావచ్చు, ఇలాంటివి కూడా లగ్న భావం నుంచి పరిశీలిస్తారు. స్టామినా కావచ్చు, కెపాసిటీ కావచ్చు, ఇవన్నీ కూడా లగ్న భావంలో వస్తాయి. ఇవే కాకుండా చాలా విషయాలు లగ్న భావంలో, 12 భావాలు కూడా లగ్న భావంలో సిగ్నిఫై చేస్తుంది. ఈ యొక్క లగ్నాన్ని భావం అంటారు, లగ్న భావం అంటారు. మొదటగా ఇప్పుడు మనం లగ్న భావం గురించి మాట్లాడుకుంటున్నాం. తర్వాత రెండోది ధనస్థానం, వాక్కు స్థానం, కుటుంబ స్థానం అంటారు. అయితే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే దాన్ని చాలా ఈజీగా చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి చిన్న పిల్లవాడు పుట్టాడు. పుట్టగానే లగ్నభావం అంటే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి, బాగుండాలి, ఆ పిల్లాడు బాగుండాలి. తర్వాత నెక్స్ట్ బిడ్డ పుట్టంగానే ఏడుస్తాడు. అంటే ఎందుకు? పాల కోసం, ఆకలి కోసం ఏడుస్తాడు. ఈ కుటుంబ స్థానం, ధనస్థానం, ఆహార స్థానం, భోజన స్థానం అన్నీ కూడా ఈ 2వ స్థానం కిందకే వస్తాయి. ఈ వాక్కు స్థానం, మాటలు కూడా ఈ 2వ స్థానం నుంచే వస్తాయి. ఆ బిడ్డ రాగానే ఏడిశాడు అంటే ఒక సౌండ్ అనేది వచ్చింది. సో అది వాక్కు స్థానం అన్నమాట. అదేవిధంగా తింటున్నాడు, అదంతా కూడా 2వ స్థానం కిందే చర్చిస్తారు. బిడ్డ పుట్టంగానే కుటుంబం రెడీగా ఉంటుంది. సో కుటుంబం ఏర్పడింది, అదే కుటుంబ స్థానం. నెక్స్ట్ ఏం కావాలి? బిడ్డ కొంచెం ఎదుగుతూ ఉంటాడు. ఎదిగిన తర్వాత తప్పడు అడుగులు వేయడం, లేవడం జరుగుతూ ఉంటుంది. అంటే సపోర్ట్ కావాలి. దాన్నే విక్రమ స్థానం, తృతీయ స్థానం అంటారు. అంటే ఒక వ్యక్తి ఏదైనా సాధించాలి అంటే సపోర్ట్ కావాలి. సో ఆ సపోర్ట్ ఎలా దొరుకుతుంది? తమ్ముళ్ళు ఎవరైనా ఉంటే ఏదైనా చేసి పెడుతూ ఉంటారు. సో తృతీయ స్థానం భాతృస్థానం. సో తమ్ముళ్ళ గురించి, చెల్లిళ్ళ గురించి ఇదంతా కూడా తృతీయ స్థానం నుంచే చెప్తారు. దీనికి భావాలకి అధిపతులు కూడా ఉన్నారు. సో తృతీయ భావానికి కుజుడు కారకుడుగా ఉన్నాడు. నెక్స్ట్ చతుర్థ భావం. చతుర్థం తల్లిని గురించి చెప్తుంది. అంటే చిన్నపిల్లాడు కొంచెం ఎదిగిన తర్వాత ప్రైమరీ స్కూల్కి వెళ్తాడు. ఏబిసిడీలు నేర్చుకోవడానికి ఎల్కేజీ కావచ్చు, యూకేజీ కావచ్చు, నర్సరీ కావచ్చు, ప్లే స్కూల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ కూడా చతుర్థ స్థానం కిందికి వస్తుంది. అంటే తల్లి ఒడిలో ఓనమాలు నేర్చుకోవడం అన్నమాట.
ఎందుకంటే మదర్ టంగ్ ఇవన్నీ చెప్తుంటారు కదా, తల్లి ఏదైతే నేర్పిస్తుందో అదే పిల్లవాడికి ప్రైమరీ ఎడ్యుకేషన్. సో చతుర్థ స్థానం మదర్ గురించి కూడా చెప్తారు. అంటే తల్లితో ఈ వ్యక్తికి బాండేజ్ ఎలా ఉంటుంది, రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, తల్లి యొక్క సహకారాలు ఎలా అందుతాయి, ఇదంతా కూడా జాతక చక్రంలో చతుర్థ స్థానం నుంచి చూస్తారు. ఇలా కాకుండా అనేక విషయాలు, ఒక వ్యక్తి ఇల్లు కట్టుకోవడం కావచ్చు, ఇలాంటి విషయాలు కూడా చతుర్థ స్థానం. ఎందుకంటే గృహం, ఇంటికి వెళ్తేనే కదా అమ్మ ఉంటుంది కాబట్టి గృహస్థానం. అదేవిధంగా తల్లి ఒడిలో సేద తీర్థం, దాన్ని సుఖస్థానం అని కూడా అంటారు చతుర్థ స్థానాన్ని. అసలు ఒక దానికి అనేక పేర్లు ఉంటాయి, అనేక రకమైన రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. సో లైఫ్లో జరిగే ప్రతి ఈవెంట్ని ఏదో ఒక స్థానం ద్వారా మనం రిజల్ట్స్ని వెరిఫై చేయొచ్చు. నెక్స్ట్ 5వ స్థానం, దీన్నే పంచమ స్థానం, విద్యాస్థానం, మంత్రస్థానం అంటారు. అంటే స్థానం అంటే ఏం లేదు, లొకేషన్. 5th హౌస్, 5వ స్థానం అంటే 5వ రాశి, లగ్నం నుంచి లెక్క పెట్టుకోవాలి ఏదైనా కూడా. నేను న్యాచురల్ జోడియాక్ సైన్లో మేష లగ్నాన్ని తీసుకుని లెక్క పెడుతున్నాను. ఓకే, 5వ స్థానం నుంచి ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ వరకు అయిపోయింది, తర్వాత డిగ్రీ, ఆ తర్వాత పై చదువులు, ఎంబీఏ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, ఇలాంటి అన్నీ కూడా పంచమ స్థానం. ఇది విద్యాస్థానం కింద చెప్తూ ఉంటారు. అంటే మనం చేయబోయే పూజలు, మంత్రస్థానం, ఇలాంటివన్నీ కూడా పంచమ స్థానం నుంచి కూడా. సంతానం అంటే పిల్లల గురించి కూడా మనకి ఈ యొక్క 5వ స్థానం నుంచి వస్తుంది. తర్వాత జ్ఞానం కూడా వచ్చేది 5వ స్థానం నుంచి అనమాట. ఒక వ్యక్తికి బుద్ధి ఎలా ఉంది అనేది తెలుసుకోవాలంటే 5వ స్థానం నుంచి తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వ్యక్తి చదువుకున్న తర్వాత ఏంటిది, కాంపిటేటివ్ స్పిరిట్స్ ఉంటాయి. లేదా చిన్నపిల్లాడు ఎడ్యుకేషన్తో పాటు రోగాలు, రొచ్చులు ఇలాంటివి కూడా వస్తుంటాయి. దీన్ని 6వ స్థానం నుంచి చెక్ చేస్తారు. అంటే ఒక వ్యక్తికి ఎలాంటి రోగాలు ఉన్నాయి, ఏ రోగాల వల్ల ఇబ్బంది పడతాడు, ఇలాంటి రోగస్థానం. అదేవిధంగా పోరాటం, యుద్ధం, వీటిలో విజయాలు, ఇవన్నీ కూడా 6వ స్థానంలో ఉంటాయి. ఒక వ్యక్తి ఏదైనా యుద్ధానికి వెళ్ళాడు, 6వ స్థానం బలంగా ఉంటే గెలిచి ఎదుటి వాళ్ళ నుంచి సాధించుకుని తీసుకురావడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్, పోరాట తత్వం అంతా కూడా 6వ స్థానంలో ఉంటుంది. అంటే ఇప్పుడు నేను పర్పస్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే రేపు రీడ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏ స్థానాన్ని ఎలా కన్సిడర్ చేయాలో అర్థమవుతుంది. ఇది 6వ స్థానం. నెక్స్ట్ 7వ స్థానం. 7వ స్థానం ఏంటిదంటే కళత్ర స్థానం అని అంటారు. ఈ కళత్ర స్థానానికి 6వ స్థానం వాహన స్థానం. అంటే ఏదైనా వెహికల్ ఇలాంటి ఏదైనా కావాలంటే కూడా 6వ స్థానం నుంచి చెక్ చేస్తారు. 7వ స్థానం సప్తమ స్థానం, కళత్ర స్థానం, వివాహ స్థానం. దీనికి శుక్రుడు అధిపతి సహజంగా. కళత్ర స్థానం, కళత్ర స్థానం మ్యారేజ్ ఎలా ఉంటుంది, మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది, పబ్లిక్ కమ్యూనికేషన్, సామాజిక సంబంధాలు ఎలా ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ అష్టమ స్థానం. అష్టమం అన్నా కూడా శరీరము, ఆరోగ్యము, ఆయుర్దాయము, ఇలాంటి అన్ని విషయాలు. ఆయుర్దాయం లాంగివిటీ అన్నమాట. ఇవన్నీ కూడా అష్టమ స్థానం నుంచి చెక్ చేస్తారు. దీనికి శని ఆధిపత్యం వహిస్తాడనమాట. శని ఏంటంటే ఆయుకారకుడు, శని భగవానుడు. ఒక వ్యక్తికి ఈశ్వరాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, అంటే శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అంటే ఏంటంటే అంతా కూడా శివుడి యొక్క లయకారకుడు కాబట్టి శివుడి యొక్క కంట్రోల్. శని ఈశ్వరుడు అంటే శని శివస్వరూపము. సో ఈ ఆయుర్దాయానికి అంటే ఒక వ్యక్తికి ప్రాణం తీయాలన్నా కూడా శని యొక్క అనుగ్రహం ఉండాలి, ప్రాణం పొయ్యాలన్నా కూడా శివుడి యొక్క అనుగ్రహం. శని ఆర్ శివుడు ఇద్దరు కూడా ఒకళ్ళే. తర్వాత నెక్స్ట్ 9వ స్థానం, నవమ స్థానం. దీన్ని భాగ్యస్థానం అని కూడా అంటారు, పితృస్థానం అని కూడా అంటారు. అంటే తండ్రి గురించి చెప్తూ ఉంటుంది. ఈ యొక్క భాగ్యస్థానంలో ఉపదేశాలు అంటే పూర్వపుణ్యం, గత జన్మ, వీటన్నిటి గురించి చెప్పేదంతా కూడా 9వ స్థానం అన్నమాట. 9వ స్థానం నుంచి ఎందుకనంటే తండ్రి అని ఎందుకు చెప్పారనంటే తండ్రి చిన్నప్పుడు ఉపనయనం చేయడం, ఉపదేశం, గాయత్రి మంత్రం ఉపదేశం చేయడం ఇవన్నీ జరుగుతుంది కాబట్టి ఈ 9వ స్థానం నుంచి తీసుకోవడం జరిగిందనమాట. ఇది 9వ స్థానం. తర్వాత 10వ స్థానం. 9వ స్థానంలో ఉన్నత విద్యలు, ఈ యొక్క పూజలు, పునస్కారాలు, గత జన్మ, పూర్వపుణ్యం, ఇలాంటి అనేక కారకత్వాలు ఉంటాయి. మీరు బేసిక్ బుక్స్ తీసుకుంటే కొన్ని తెలుసుకోవచ్చు. నేను కొంచెం బేసిక్స్ మాత్రమే చెప్తున్నాను, 1-2 విషయాలు. నెక్స్ట్ 10వ స్థానం కర్మస్థానం, రాజ్యస్థానం అని అంటారు. దీని నుంచి ఉద్యోగము, వ్యాపారము, ఇలాంటి అనేక విషయాలు దీనిలో నుంచి మనం డిస్కస్ చేయొచ్చు ఈజీగా. నెక్స్ట్ లాభస్థానం అంటే పెద్ద అన్నయ్య, పెద్ద అక్కయ్య, అంటే మీకన్నా ముందు పుట్టిన వాళ్ళ గురించి కూడా ఈ లాభస్థానం నుంచి వస్తుంది. నెక్స్ట్ ఎందుకు లాభస్థానం నుంచి వస్తుందంటే సింపుల్ లాజిక్. ఎందుకనంటే ఇక్కడి నుంచి ఇది 3వ స్థానం అవుతుంది. ఇది మీరైనప్పుడు మీ యొక్క అన్నయ్య కానీ అక్కయ్య కానీ ఇది అవుతారు కదా. ఇప్పుడు మీకు తమ్ముడు అని అంటే 1, 2, 3వ స్థానం. మీకు తమ్ముడు అయ్యారంటే
ఒకవేళ మీ తమ్ముడికి మీరు అన్నయ్య అవుతారని అంటే ఇది మీకు ఇది అవుతారు మీరు. అంటే మీ తమ్ముడి యొక్క లగ్నం ఇది అని అనుకుంటే మీ తమ్ముడికి ఇది 11వ స్థానం అవుతుందిగా. అలానే మీకు 11వ స్థానం మీ యొక్క అన్నలది అవుతుంది. మీ యొక్క అన్నదమ్ములతో ఎలా ఉంటుంది, మిత్రులతో ఎలా ఉంటుంది, లాభం ఎలా వస్తుంది, ఇలాంటివన్నీ కూడా 11వ స్థానం నుంచి చెప్పుకోవచ్చు. తర్వాత 12వ స్థానం, దీన్ని వ్యయస్థానం, శయనస్థానం. అంటే ఒక వ్యక్తి ఎలా మంచిగా ఎక్కువసేపు హ్యాపీగా పడుకుంటున్నాడా లేదా అని అంటే 12వ స్థానం నుంచి చర్చించవచ్చు అనమాట. వ్యయస్థానం అంటే ఒక వ్యక్తి ఏదన్నా మనం కావాలంటే ఖర్చు పెడతాం కదా, సో అలాంటివన్నీ కూడా 12వ స్థానం నుంచి వస్తాయి. సో ఇలా 12 భావాలు లైఫ్లో జరిగే ఈవెంట్స్. అంటే ఇవి తప్ప జీవితంలో ఇంకేమీ జరగవా అంటే అలా కాదు. కొన్ని విషయాలు ఇక్కడ మనం డిస్కస్ చేసాం. ప్రతి భావంలో కూడా 10,000 రకాల ఈవెంట్స్ జరగడానికి మనకు అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలి అని అనుకుంటే ఎలా అనంటే, ఆకస్మికంగా ఆల్ ఆఫ్ సడన్ మీ యొక్క జీమెయిల్ పాస్వర్డ్ పోయింది, హ్యాక్ అయింది అనుకోండి. అసలు ఎలా చెప్పాలి? జ్యోతిష్ శాస్త్రంలో గ్రంథాల్లో ఏమీ రాయలేదు కదా. దొంగతనానికి ఏం స్థానం అవకాశం ఉంటుంది, ఆకస్మికమైన విషయానికి ఏ స్థానం కారకంగా ఉంటుంది, మనం పోగొట్టుకున్నాం కాబట్టి మనకి బాధ అనేది కలుగుతుంది. వీటన్నిటిని కూడా ఎక్కడెక్కడ చూసి చెక్ చేయాలి. ఉదాహరణకి 8వ స్థానం ఆకస్మికమైన విషయాలు జరిగే స్థానం, 12వ స్థానం మనకి బాధ, కన్నీరు, వీటన్నిటికి గురించి కలిగే స్థానం. తర్వాత దొంగతనం జరిగింది కదా, 6వ స్థానాన్ని చోరస్థానం అని కూడా అంటారు. సో ఏదైనా దొంగతనం జరిగినప్పుడు ఈ 6వ స్థానం, 12వ స్థానం, 8వ స్థానం ఎలా కనెక్ట్ అయ్యాయి, ఆయో రోజు ఉన్న నక్షత్రం ఏంటిది, ఇలా కొన్ని విషయాల ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఒక వ్యక్తికి ఏంటి ఉద్యోగంలో అంతా కూడా బాగుంది, ఉద్యోగం వచ్చింది, 10వ స్థానం నుంచి ఉద్యోగం గురించి చెప్పచ్చు. ఒక వ్యక్తి జర్నీ చేస్తున్నాడు ఈరోజు, ఏంటిది 3వ స్థానం, తృతీయ స్థానం, చిన్న చిన్న జర్నీసు, ఇలాంటివన్నిటిని కూడా. ఒక వ్యక్తి సినిమా హాల్కి వెళ్ళాడు, అది 5వ స్థానం నుంచి చెప్పచ్చు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అంతా కూడా 5వ స్థానంలో ఉంటుంది, లేకపోతే 9వ స్థానంలో కూడా ఉంటుంది. ఆ వ్యక్తి సరదాగా హ్యాపీగా జాలీగా ఉన్నప్పుడు ఈ 1, 5, 9 స్థానాలు పనిచేస్తుంటాయి. వాటిని కోణస్థానాలు, ఈజీ గోయింగ్గా. ఇలా ప్రపంచంలో ఉన్న అన్ని విషయాల్ని కూడా మనం ఈ యొక్క స్థానాలతో, ఈ యొక్క నెంబర్స్తో కోరిలేట్ చేయొచ్చు. ఓకే, ఈ యొక్క మీకు 12 భావాలు అర్థమయ్యాయి. 12 అని అంటే ఒక్కొక్క దానిలో 10,000 ఉన్నాయి అనుకోండి. ఓకే, అనేక విషయాలను దీనిలో మనం యాడ్ చేయొచ్చు. మీకు ఇంకా ఏదన్నా డౌట్, ఎలాంటి డౌట్ అయినా పర్లేదు, జస్ట్ కామెంట్ చేయండి. ఈ భావాలకు సంబంధించి నేను దానికి రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.